ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ నా వందనాలు. ఈ నూతన కృపా కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నూతన మాసంలో ఈ జూన్ మాసంలో మొదటి 1వ దినం మనకు దేవుడిచ్చిన ఆ వాగ్దానం గురించి మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించుకునే వారిగా మనం ఉంది. మనం దేవుని వాక్యం ధ్యానించుకున్నట్లయితే జూన్ మాసం దేవుడు మనకిచ్చే ఆ వాగ్దానం ఏమనగా, తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయుచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఈ వాక్యం మనం చూసుకున్నట్లయితే యెషయా 39వ అధ్యాయము 15వ వాక్యమై ఉన్నది. యెషయా గ్రంథంలో మనం చూసుకున్న ఈ వాక్యం సారాంశం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా నాకు తెలిసిన రీతిగా ఏమై ఉన్నదంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూచు వారికి శ్రమ. తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి వారికి శ్రమ. ఎలాంటి వారికి శ్రమ అంట? తమ ఆలోచనలు యెహోవాకు తెలియవని, ఆయనకి కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి వారికి, అంటే లోపల వాటిని కప్పిపుచ్చుకునే వారికి, లోపల వాటిని దాచిపెట్టుకునే వారికి, లోపల వాటిని భద్రపరుచుకునే వారికి శ్రమ అని వాక్యం ఉన్నది. ఈ శ్రమ అనే ఈ వాక్యం మనకి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు? అన్యులుగా మనం ఉన్నప్పుడు ఏమన్నా ఈ వాక్యం మనకి బయలుపరచబడుతుందా? లేదంటే దేవుని ఎరగని వారిగా ఉన్న సమయంలో ఏమన్నా ఈ మాటలు బయలుపరచబడుతున్నాయా? నాకు తెలిసైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రేరేపణ బట్టి నాకైతే ఈ వాక్యం ఎలా అనిపిస్తుందంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనపడకుండా అనని ఆ మాట సారాంశం ఏమై ఉన్నది? అప్పటికి మన ఆలోచనలు యెహోవాకు కనపడకుండా అంటే ఏమై ఉన్నది? మనము యెహోవాని దేవుడని, ఆయన మన రక్షకుడని, ఆయనే మనకి దేవుడై ఉన్నాడని మనము ఆయన్ని అంగీకరించిన వారమై మనము ఉన్నాము. అలా మనం ఉన్నప్పుడు మన ఆలోచనలు ఆయనకి తెలియవని, అవి ఆయనకి కనపడకుండా లోపల మరుగుపరుచుకునే వారిగా ఉన్న వారికి శ్రమ అని వాక్యం ఉన్నది. అన్యులు అదే విధంగా మనం చూస్తే అన్యులు యెహోవాకి వారి ఆలోచనలు తెలియకుండా మరుగుపరుచుకునే వారికి అన్యులకి శ్రమ అని ఏమన్నా ఉన్నదా? లేదు. వాళ్ళకి ఎందుకు అలా లేదు? అన్యులుగా ఉన్నప్పుడు మనము దేవుడు అంటే మనకు తెలియదు గనక మనం ఎన్నో ఆలోచనలతో ఉంటాము. మనం ఎంతో సొంత ఇష్టాలతో, సొంత తలంపులతో మనం ఉండేవారిగా జీవించాము. కానీ ఎప్పుడైతే మన సొంత రక్షకుడిగా మనము దేవుడు యేసే నిజమైన దేవుడు అని చెప్పి ఆయన మన రక్షకుడిగా మనము అంగీకరించి ఉన్నామో, అప్పుడు మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన ప్రవర్తన కానీ, మన క్రియలు కానీ, మన మాటలు కానీ అన్నీ కూడా ఆయన చూస్తూ ఉన్న ఒక దేవుడై ఉన్నాడు. కాబట్టి చూస్తున్న దేవుడు మనకు తోడై ఉన్నాడని, ఆయన మనల్ని చూస్తున్నాడని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఆయనే దేవుడని ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరించిన తర్వాత మనకు తెలిసిపోతుంది. అలాంటి తెలిసిన ఆ సమయంలో కూడా తన సొంత ఆలోచనలు లోపల యెహోవాకు తెలియకుండా, ఆయనకి కనపడకుండా లోపల వాటిని మరుగు చేయి చూసి వారికి శ్రమ అంట. ఆయన దేవుడని తెలిసి కూడా మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు దేవుడు చూస్తూ ఉన్న దేవుడని మనకు తెలుసు. కానీ మన క్రియలు, మన ఆలోచనలన్నీ ఎలా ఉన్నవి? మన ఆలోచనలు ఆయన ఎరగని దేవుడని, ఆయన చూడటం లేదని, ఆయనకి తెలియలేదని ఎన్నెన్నో విషయాలలో, ఎన్నెన్నో సంగతులలో, ఎన్నెన్నో ఆలోచనలో మనం ఆయనకి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నాం. అలా చూస్తున్నట్లయితే ఎట్లాగే చూడండి, మనం చూస్తే మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. హల్లెలూయా. మమ్మల్ని ఎవరు చూసెదరు, మా ఆలోచనలు ఎవరు గ్రహించెదరు, మా పని ఎవరికి తెలియను అని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అంట. చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అంటే ఈ విషయానికి వచ్చినట్లయితే, మనం దేవుడు యేసయ్యని తెలియక ముందు మన జీవితాలు ఎలా ఉన్నాయి? చీకటిలోనే ఉన్నవి. అలాంటి సమయంలో మనం ఏమి చేసినా కూడా మనకు శ్రమ కానీ, దుఃఖము కానీ, వేదన కానీ ఏది కూడా మన పాప జీవితానికి ఇది పాపం అని గ్రహించలేని ఒక చీకటి బ్రతుకులో మనం ఉన్నాం. కానీ యేసే నిజమైన దేవుడని తెలిసిన తర్వాత మనం ప్రతి ఒక్కటి కూడా చీకటి ఏదై ఉన్నది,
వెలుగు ఏదై ఉన్నది? వెలుగు ఏదై ఉన్నది? ఆయన వాక్యం మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఆ వాక్యాన్ని వాక్యం మనము వినిన తర్వాత, ఆ వాక్యాన్ని మనం తెలుసుకున్న తర్వాత, యేసే నిజమైన దేవుడని మనం ఎరిగిన తర్వాత కూడా తమ పనులు ఎవరు చూడలేదనని, మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. ఒక ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే, చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అనే ఈ మాట ఇక్కడ విషయాల్లో ఎందుకు చెప్పడం జరిగి ఉన్నది? ఎందువలనంటే, లోకానికి వెలుగైన దేవుని మనము ఎరిగి ఉన్నాము గనక, ఆయన లోక రక్షకుడని, ఆయన్ని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించున్నాము. కానీ మన పనులు ఎలా ఉన్నవి? చీకటిలో మనము పాపం చేసేవారిగా, చీకటిలో దేవునికి వ్యతిరేకముగా ఉండేవారిగా, చీకటి కార్యాలు పనులు మనం చేసే వారిగా ఉండి కూడా ఆ చీకటి క్రియలు జరిగించు వారిగా మనం ఉన్నాము కనుక అలాంటి వారికి శ్రమ. చీకటిలో ఎలా ఉండగలము? వెలుగైన దేవుడు ఆయనేనని మనం ఎరిగి కూడా, మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, ఇస్కరియోతు యూదా లోకానికి వెలుగై ఉన్న దేవుని వెంబడించాడు, దేవునితోనే ఉన్నాడు, దేవునితో కలిసే భోజనం చేశాడు, దేవునితో కలిసి ఆయన సహవాసం చేస్తూ దేవునితోనే ఉన్న ఒక వ్యక్తి యూదాసు. ఆయన దేవుడు యూదాసుని ఎంతగా నమ్మాడని అంటే, మనిషి స్వభావం ఎక్కడ బయటపడుతుందంట? ధనము ముందు ఉంచినట్లయితేనే తప్పకుండా బయటపడుతుంది. కాబట్టి సృష్టించిన సృష్టికర్త దేవుడై ఉన్నాడు కనుక మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, ప్రవర్తన ఎలా ఉంటుందని ఆయనకి తెలుసు కనుక యూదాసులో ఉన్న తన ఆ చీకటి అనే ఒక స్వభావం బయటికి రావాలని వెలుగుగా ఉన్న దేవుని వెంబడిస్తూ కూడా చీకటి జీవితాన్ని జీవిస్తున్నాడు అనే ఒక ఆలోచన దేవునికి తెలుసు. ఎందుకు? ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. మనల్ని సృష్టించింది ఎవరు? మన దేవుడే కనుక. అలాగే యూదాసును చూసినట్లయితే వెలుగైన దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, కానీ ఆయన ఆలోచనలు, తలంపులు, ఆయన ప్రవర్తన, ఆయన క్రియలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నవి? అలాగే మనం చూసుకున్నట్లయితే అదే ఈ వాక్యంలో ఉండేది ఏంటంటే, యూదాసును చూసే దేవుడు ఏం చెప్పున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు, సహోదరుడా, నీవు చేయవలసిన కార్యం తొందరగా చేసి ముగించమన్నాడు. ఆ మాట ఆయన ఎందుకు అన్నాడు? వెలుగైన నన్ను వెంబడిస్తున్నావు, కానీ నీలో చీకటి ఆలోచనలు, నీలో చీకటి తలంపులు అన్నీ ఉన్నవి గనక అలాంటి వారికి శ్రమ అనే వాక్యం ఉన్నది కదా. కాబట్టి నీకు శ్రమ పొందుకోవాల్సిన సమయం సమీపించున్నది కనుక నీవు త్వరగా నీ పని ముగించుకోమని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. మనం ఈ కీర్తన భాగంలో చూసినట్లయితే చూడండి, 33వ అధ్యాయము 13వ వాక్యం, యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులను దృష్టించుచున్నాడు. మొదట ఆయన నరులను దృష్టించుచున్నాడంట. రెండవది చూసినట్లయితే నరుల హృదయాలను ఆయన ఎరిగి ఉన్నాడు. మూడవది చూసినట్లయితే ఆయన నరుల క్రియలను విచారించువాడు, వారిని దర్శించువాడు. ఇవన్నీ కూడా ఆయన ఎలా చేయగలుగుతున్నాడు? ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త అయి ఉన్నాడు కనుక. కాబట్టి ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. కనులు నిర్మించిన వాడు కానక మానున, కనులు కలుగజేసిన వాడు కానక మానున, చెవులు నిర్మించిన వాడు వినక మానున. కాబట్టి ఆయనకి మరుగైనది ఏది లేదు గనక మన ఆలోచనలు, మన తలంపులు మనకి పుట్టక మునిపే ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు గనక మనము మన ఆలోచనలను బట్టి, మన తలంపులను బట్టి, మన ఇష్టానుసారమైన మార్గాలను బట్టి దేవుని బాధపరిచే వారిగా, బాధ పెట్టే వారిగా యొక్క యూదాసు వలె మనము ఉండక, లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, ధనాపేక్ష అనేది మనలో చోటు చేసుకొనివ్వకుండా మన పట్ల దేవుని చిత్తమైన ప్రణాళిక ఏదైతే ఉన్నదో అది గ్రహించే వారిగా మనం ఉన్నాము. కానీ ఆయన పిలిచే ఏ పిలుపుతైతే ఆయన మొదట మనల్ని పిలిచి ఉన్నాడు అది ఎరిగే వారిగా మనం ఉన్నాము. కానీ ఆ వెలుగులో మనం ఉండి కూడా మనం ఈనాడు ఎలా జీవిస్తున్నాము? ఆ చీకటికి మనము ఆహ్వానించే వారిగా, ఆ చీకటిలో మనం నిలిచేవారిగా, ఆ చీకటిలో మనం ప్రవేశించే వారిగా లోకానుసారమైన జీవితాలను మనం జీవిస్తున్నాము. కాబట్టి అలాంటి వారిగా మనం ఉన్నట్లయితే మనకు శ్రమ అని దేవుడు ఈ మాసంలో మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం అలాంటి వారిగా కాకుండా, మనల్ని ఎవరు చూస్తున్నారు అని అనుకునే వారిగా కాకుండా, నన్ను చూచుచున్న దేవుడు ఉన్నాడని మనము ఎరిగే వారిగా, అలాగే చీకటి క్రియలను మనం మాని ఆయన వైపు చూసి ఆయన వెలుగులో మనం నిలిచే వారిగా మనం ఉన్నట్లయితే తప్పక మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి మనకు న్యాయం తీర్చే దేవుడు మనకు ఉన్నాడని మనం ఓర్మితో, సహనముతో, కొంచెంలో నమ్మకం ఉన్నట్లయితే దేవుడు తప్పక
ఆయన మనల్ని ఆశీర్వదించి దీవించే ఒక దేవుడై ఉన్నాడు. మనం అందరం కూడా ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్థుతులు, స్తోత్రములు నాయన. ఇదో ప్రభు, మా ఆలోచనలు, మా తలంపులు నాయన సమస్తము నువ్వు ఎరిగి ఉన్న దేవుడు అని మేము ఎరిగే వారి మీద ప్రభు స్తోత్రము స్వామి. అయా, మేము చీకటిలో చేస్తున్న క్రియలన్నీ కూడా నీవు చూచుచున్న దేవుడు అని మేము గ్రహించే వారి మీద ప్రభువ నీ వాక్యం ద్వారా మొత్తం మాట్లాడినందుకు వందనములు స్వామి. అయా, మమ్మ సృష్టించిన సృష్టికర్తవు నీవు యేసయ్యా. నీకు మరుగైనది ఏది లేదు స్వామి. అయా, నీకు తెలియనిదంటూ ఏది లేదు ప్రభువ. చీకటి నుండి మమ్మ తప్పించి దేవా, నీ వాక్యం ద్వారా నాయన స్తోత్రం స్వామి. నీ వెలుగులో మేము నడిచే వారిగా ప్రభువ, నీలో మేము నిలిచే వారిగా తండ్రి, నీవు మాకు సహాయం చేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభువ. అయా, చీకటిలో పడిపోయిన వారిని నాయన, జారిపోయిన వారిని, కృంగిపోయిన వారినయ్యా, బలహీనున్న ప్రభువ స్తోత్రం స్వామి. నీవు లేవనెత్తే దేవుడుగా ఉండి తండ్రి, నీవు పిలిచిన పిలుపును బట్టి నాయన స్తోత్రం రాజా. అయా, గట్టిగా పట్టుకొని నీ గురి యొద్దకు పరిగెత్తే రీతిగా నాయన ప్రతి బిడ్డలకు సహాయం చేయమని వాక్యం అంటున్న ప్రతి బిడ్డల్ని ఆశీర్వదించి దీవించిన ఆయన బిడ్డలందరికీ మాసమంతయు నీవు తోడుగా ఉండి ప్రభువ. వారి పని బాటలలోనైనా వారి ఆరోగ్యాలందయ్యా, వారి కుటుంబాలు ఎందనైనా వారి చేతుల కష్టజీతం మీద సమస్తమంది ప్రభువ. అయా, నీ వద్ద నుండి ఆశీర్వాదాలనైనా మేలులు పొందుకునే రీతిగా నీ బిడ్డల్ని వైపు చూచుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.